మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఫలాలిచ్చే చెట్లాగా మనం బతకాలండి. కాయగూరలు, ఫలాలు, డ్రై ఫ్రూట్స్, ధాన్యాలు వాటిని పెంచడానికి ఎంత కష్టపడాలండి? కలుపు లెగిసిపోతుంటుంది, గొప్పు తవ్వుతుండాలి. కలుపు లెగిసిపోతుంటుంది, గొప్పు తవ్వుతుండాలి. మరి అదేంటికి అంత? లేకపోతే వీటిలో ఏది తవ్వుతున్నా లెగిసిపోతుంటుంది. అది చెడు. అదే మనలో ఉంది. అది ప్రకృతిని చూసి మనం నేర్చుకోవాలి. అంటే ఆ చెడు మనలోని మాయ ఆవహించేస్తుంటుంది అన్నమాట. చెడు పనులకి ఆ ఫలం ఇచ్చే చెట్టులా మనం బ్రతకాలని ప్రకృతి చెప్తుంది మనకి. కానీ మనం మాయలో పడిపోతాం. కలుపు ఎలాగైతే లేచిపోతాం, మళ్ళీ చెడు పనులు కూడా అలాగే వచ్చేస్తుంటాయి ఆటోమేటిక్గా. కొన్నిటికి అలవాటు పడిపోతాం, వ్యసనాలకి, వీటికి పడిపోయిన తర్వాత కొద్దిగా మార్చుకోవాలి. లిమిట్ మెయింటైన్ చేయాలి. తాగుడికి లిమిట్, ప్యాకాటికి లిమిట్, అలాంటి లిమిట్ మెయింటైన్ చేయండి, పర్వాలేదు. కానీ స్వార్థం, ఈ అబద్ధాలు, దొంగతనాలు ఇలాంటివి మాత్రం చేయకండి. ఇటువన్నిటిని తొలగించుకోవడమే ఈ కలుపు మొక్కను తొలగించుకున్నట్టు అనమాట మన జీవితంలోనే. అప్పుడు ఫలం ఇచ్చే చెట్టులా మనం అద్భుతంగా బతుకుతాం, ఆత్మ జ్ఞానుల్లా. ఓం నమః శివాయ.